జై రాధే కృష్ణ. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. People say, hey, we don't care what they wanna do, and we don't care about it anymore. We do anything, my remedy. మీరు చూస్తున్న హోలీ ఉత్సవాలు, ఈ రంగుల జోరు మన దేశంలోనిది కాదు. ఈ రంగులను ఆడుతున్నది విదేశీయులు, అది వారి దేశంలో. ఈ విదేశీ భక్తులు, అది మన వస్త్రధారణతో పూజలు చేస్తున్నారు. దేవుని ముందు చేతులు జోడించి నిలబడి ఉన్నారు. మోకాలపైన కూర్చొని తలను నేలపైన ఆనించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. పురుషులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్న ఈ జనం భారతీయులు కాదు, వీరంతా ఆంగ్లేయులు. ఇది న్యూజిలాండ్. ఫ్రెండ్స్, న్యూజిలాండ్లో కూడా సనాతన ధర్మ ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. సెక్యులర్ దేశమైన న్యూజిలాండ్లో అధికారిక మతం లేదు మరియు ప్రజలకు మత స్వేచ్ఛ ఉంది. ఇక్కడ క్రిస్టియానిటీ ఫాలోవర్స్ అధికంగా ఉంటారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొందరు క్రిస్టియన్ ప్రజలు సనాతన ధర్మాన్ని స్వీకరించడం మరియు అనుసరించడం వలన క్రిస్టియన్ సంఖ్య తగ్గుతూ మరియు హిందువుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. హిందూ ధర్మ ప్రభావం న్యూజిలాండ్లో కేవలం మత పరిమితికి మాత్రమే పరిమితం కాలేదు, ఇది ఒక జీవన శైలి కూడా అయింది. ఇక్కడ స్థానిక ప్రజలు శాంతిని, సంతోషాన్ని సనాతన జీవన విధానం ద్వారా అనుభవం పొందుతున్నారు. అందుకే ఎందరో న్యూజిలాండ్ ప్రజలు మన ధర్మ మార్గంలో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలెట్టారు. ఇంకా ఆనందం కలిగించే విషయం, వారే స్వయంగా తమ తోటి ప్రజలకు సనాతన ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ మూలాలున్న ఎందరో హిందువులు ఇక్కడ మంచి వ్యాపారవేత్తలుగా, వృత్తి నిపుణులుగా న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకు గొప్ప సహకారాన్ని అందిస్తున్నారు. ఇంకా స్థానిక రాజకీయాలు, విద్య మరియు ఆరోగ్య సేవలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడి హిందూ ధర్మం కేవలం పూజా పాఠాలకు మాత్రమే పరిమితం కాలేదు. సమాజం, సంస్కృతి, విద్య, ఆరోగ్యంలో కూడా లోతైన ప్రభావం చూపుతుంది. ఇక్కడ నిరంతరం ఆలయాల నిర్మాణం జరుగుతుంది. పండుగలు నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా దీపావళి, హోలీ, రక్షాబంధన్, జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. యువతరం సనాతన ధర్మం వైపు వేగంగా ఆకర్షితులవుతున్నారు. ఆధ్యాత్మిక శాంతి, మానసిక సమతుల్యత కోసం ఈ ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. నేటి పరుగుల జీవితంలో యువత యోగా, ధ్యానం మరియు భగవద్గీత ఉపదేశాలను వింటున్నారు. ఆలయ దర్శనాలు మరియు సామూహిక పూజలలో చురుగ్గా పాల్గొంటున్నారు. హిందూ ధర్మంతో సంబంధమున్న ఆలోచనలు, కథలు, భజనలు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ప్రసారాల వలన యువతరం వేగంగా సనాతన ధర్మమునకు ఆకర్షితమవుతుంది. ఎన్నో భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువత ఇప్పుడు హిందూ ధర్మం యొక్క శాస్త్రీయ, తాత్విక కోణంపై ఆసక్తి చూపిస్తున్నారు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మలో విశ్వసించడం మొదలుపెట్టారు. భగవద్గీతను వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. న్యూజిలాండ్లో హిందూ ధర్మ వ్యాప్తి కొన్ని దశాబ్దాలుగా మెల్లిమెల్లిగా జరుగుతూ వస్తుంది. ఇక్కడికి భారతీయ కార్మికులు, విద్యార్థులు, శాశ్వతంగా నివసించే వ్యాపారులు చేరుకున్నారు. ఈ ప్రజలు తమతో పాటు తమ ఆచారాలు, పూజలు, సాంప్రదాయాలను కూడా తీసుకువచ్చారు. తరువాత మన దేశం నుండి డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు కూడా న్యూజిలాండ్కు చేరుకున్నారు. నెమ్మదిగా హిందువుల సంఖ్య పెరిగింది మరియు హిందువుల వల్ల ఆకర్షితులై క్రైస్తవులు కూడా సనాతన ధర్మాన్ని స్వీకరించడం ప్రారంభించారు. 1986లో ఆక్లాండ్లో మొట్టమొదటి హిందూ ఆలయం నిర్మించబడింది. ఆ తర్వాత అనేక నగరాల్లో ఆలయాల నిర్మాణం ప్రారంభమైంది. మన పండుగలు జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు పాల్గొనడం ప్రారంభించారు. వారికి హిందూ ధర్మం నచ్చడం మొదలైంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి సరిహద్దులు లేవు, నియంత్రణలు లేవు. అలా న్యూజిలాండ్ ప్రజలు తమ జీవన విధానంలో హిందూ ధర్మాన్ని అంగీకరించారు. న్యూజిలాండ్ ప్రజలు ఇప్పుడు భారతీయ పండుగలను, సంగీతాన్ని, వంటకాలను ఇష్టపడుతున్నారు. అనేక న్యూజిలాండ్ స్థానిక యువకులు కూడా ఇప్పుడు యోగా, ఆయుర్వేదం మరియు హిందూ తత్వశాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. కొందరు హిందూ ధర్మాన్ని స్వీకరించారు, మరికొందరు దానిని ప్రతి చోట చేర్చే బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ హిందూ ధర్మం చాలా వేగంగా విస్తరిస్తుంది. అంతేకాదు, ఇక్కడ ఆలయాల సంఖ్య కూడా చాలా వేగంగా పెరుగుతుంది మరియు ఆలయాల్లో కేవలం మత కార్యకలాపాలే కాకుండా పిల్లలకు, యువతకు మన సంస్కృతి, నృత్యం, సంగీతం, యోగా, వేద అధ్యయనం నేర్పుతున్నారు. ఫ్రెండ్స్, మన సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచమంతా తెలుసుకుంటుంది. ఎందరో ఈ అందమైన దారిలో నడుస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. సనాతన ధర్మం న్యూజిలాండ్లో చాలా వేగంగా విస్తరిస్తుంది. సనాతన ధర్మం వర్ధిల్లాలి, అందరూ బాగుండాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.